వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నిజంగా ఒక శత్రువు దగ్గర ఉండడం అనేది చాలా భయం. హల్లెలూయా. అబీమెలెకు రాజు దగ్గర ఉండడం అనేది చాలా కష్టతరం, కానీ అక్కడ నుంచి కూడా దేవుడు తప్పించాడు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూడండి, ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. కదా, భయములన్నిటిలో నుండి కాపాడు దేవుడిగా ఉంటున్నాడు, శ్రమలన్నిటిలో నుండి రక్షించేవాడుగా ఉంటున్నాడు. నిజంగా యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును.